ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆశావాహుల సందడి ఊపందుకుంది. నూజివీడు, చింతలపూడి, సులూరుపేట, పి గన్నవరం ఆశావాహులు వచ్చారు. ఇక నూజివీడు సిట్టింగ్ ఇన్ఛార్జ్ ముద్రబోయినను టీడీపీ హైకమాండ్ చర్చకు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరాక నూజివీడి నుంచి పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉన్నట్లుగా తెలిసింది. ఇక పార్థసారథి ఎంట్రీతో ముద్రబోయిన పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల నూజివీడులో పార్థసారథి ఫ్లెక్సీలను ముద్రబోయిన అనుచరులు చర్చించారు. ఇక సమస్యల పరిష్కారానికి ముద్రబోయినను చంద్రబాబు పిలిచారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో చింతలపూడి టికెట్ మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు ఇంటికి ర్యాలీగా కార్యకర్తలతో వేసుకెళ్లారు. ఇక సిల్లూరుపేట టికెట్ నెలవల సుబ్రహ్మణ్యానికి ఇవ్వాలని కోరుతూ పార్టీ పెద్దలను నెలవల అనుచరులు కోరారు. కదిరి నియోజకవర్గం నుంచి టీడీపీలో భారీగా చేరికలు జరిగాయి. వైసీపీ నుంచి ఎంపీపీలు, సర్పంచులు జాయిన్ అయ్యారు. పులివెందులకు సమీపంలోని కదిరి నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్నారని ఇన్ఛార్జ్ వెంకట ప్రసాద్ అంటున్నారు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవారు సైతం బాబు పాలనే కోరుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు సైతం టీడీపీలో చేరుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కొనసాగించాలి అంటే చంద్రబాబు రావాలని కాంక్షించారు. కర్నూలు జిల్లా మొత్తం టీడీపీ గెలుస్తుందని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలా మంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని ప్రజలందరూ కూడా మళ్లీ తెలుగుదేశం పార్టీలో ఉంటేనే గౌరవంగా ఉంటుంది, ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచినా కూడా ఈ రోజు గ్రామాలలో పనులు చేయలేని పరిస్థితి. మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తేనే గౌరవం దక్కుతుందని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా వేసుకోవాలని, పట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది. ఆళ్లగడ్డలో కూడా ఈ రోజు పెద్ద స్థాయిలో సిపి ఫ్యామిలీ, మరి గతంలో భూమా ఫ్యామిలీ, ఎస్వి ఫ్యామిలీ కన్నా ముందు ఎమ్మెల్యేగా పనిచేసిన సిపి తిమ్మారెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ మాకు బంధువులే అవుతారు. మళ్లీ రెండు కుటుంబాలు కలవడంతో తప్పకుండా ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలోకి రావాలని చాలా మంది ఈరోజు